వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఎల్ డొరాడో అనే పదము క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 ఇరాన్ ఫుట్బాల్, ఆప్షన్ 2 స్పెయిన్ ఫుట్బాల్, ఆప్షన్ 3 కొలంబియా ఫుట్బాల్, ఆప్షన్ 4 అర్జెంటీనా ఫుట్బాల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 కొలంబియా ఫుట్బాల్. మరో ప్రశ్న, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా ఏ సంవత్సరంలో ఏర్పడినది? ఆప్షన్ 1 1900 సంవత్సరం, ఆప్షన్ 2 1902 సంవత్సరం, ఆప్షన్ 3 1903 సంవత్సరం, ఆప్షన్ 4 1904 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1904 సంవత్సరం. మరో ప్రశ్న, క్రింది వాటిలో 1930 నుంచి 1950 మధ్య కాలంలో ఫుట్బాల్ ప్రపంచ కప్కు సంబంధించి విజేతలను వరుస క్రమంలో సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 ఉరుగ్వే, అర్జెంటీనా, ఇటలీ, ఉరుగ్వే. ఆప్షన్ 2 ఉరుగ్వే, బ్రెజిల్, జర్మనీ, ఉరుగ్వే. ఆప్షన్ 3 ఉరుగ్వే, ఇటలీ, ఇరాన్, ఉరుగ్వే. ఆప్షన్ 4 ఉరుగ్వే, ఇటలీ, ఉరుగ్వే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ఉరుగ్వే, ఇటలీ, ఉరుగ్వే. మరో ప్రశ్న, ఫుట్బాల్ ఆటనందు బంతి యొక్క చుట్టుకొలత అంగుళాల్లో. ఈ ప్రశ్న డిఎస్సి 2003లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 25 నుంచి 26 అంగుళాలు, ఆప్షన్ 2 27 నుంచి 28 అంగుళాలు, ఆప్షన్ 3 29 నుంచి 30 అంగుళాలు, ఆప్షన్ 4 30 నుంచి 32 అంగుళాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 27 నుంచి 28 అంగుళాలు. మరో ప్రశ్న, ఫుట్బాల్ కోర్ట్ నందు టచ్ లైన్స్ యొక్క పొడవు ఇంతకన్నా తగ్గరాదు. ఆప్షన్ 1 90 మీటర్స్, ఆప్షన్ 2 95 మీటర్స్, ఆప్షన్ 3 97 మీటర్స్, ఆప్షన్ 4 100 మీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 90 మీటర్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడిగే ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.